డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఈ భూ భాగోతం ఇంకా ఆయన దృష్టికి వెళ్ళలేదనుకుంటా. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి 71 ఎకరాలు స్థలం రైతుల వద్ద కొని 31 ఎకరాలు లేఅవుట్ చేసింది. ఇదే లేఅవుట్ స్థలం. మిగతా 41 ఎకరాలు కూడా అది రైతు వారి మన ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. దాని కొన్న తర్వాత 2 నెలలకి గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది, మారిపోయింది. కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్లో ఏమైందంటే ఈ ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జాదారులు వీళ్ళందరూ కూడా ఆ 41 ఎకరాల సాగుదం దాని అంతా కూడా ఊడ్చుకుంటున్నారు. వాళ్ళందరూ ఎవరు అనుకుంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్తున్నారు. ఏం అడిగినా పిఠాపురం గారి తాలూకా అంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే పేదవాడు భూమిని కబ్జా అనుకున్నారా? అందుకనే అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి స్పందించండి. మీరు ఎప్పుడైతే పిఠాపురం వస్తారో మా సిపిఐ వచ్చి మిమ్మల్ని కలుస్తారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఆనందనగర్, కొమరగిరి, సొంటిపల్లి ఇంకే గ్రామాలు ఉన్నాయి. ఈ అన్ని గ్రామాల్లో వందలాది మందికి సొంత ఇల్లు లేక జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం నాడు ఇళ్ల స్థలాల కోసమే ఈ భూమి కొంది. ఈ భూమి వాళ్ళకి దక్కకుండా భూ కబ్జాదారులు ఉన్నారు, మళ్ళీ భయపడుతున్నారు. అందుకని దయచేసి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి కమ్యూనిస్ట్ పార్టీ రాసిన ఇళ్ల స్థలం కోసం వాళ్ళందరికీ ఎంక్వైరీ చేసి ఇక్కడ ప్రతి మనిషికి 3 సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలం ఇవ్వమని కోరుతున్నాం. లేని పక్షంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామిడి కె రామకృష్ణ గారిని సంప్రదించి ఇక్కడ మేమే సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి 3 సెంట్లు కొలిసి మేమే ఇళ్ల స్థలం ఇస్తాం. రేపు మళ్ళీ కోతలో కూడా మేమే కోస్తామని తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి.